UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మేడం ఏదైతే షర్మిల గారు తాలి బజావ్ అని ఏదైతే రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారో, సో షర్మిల గారు చెప్పేది ఒకటే, ఏదైతే సూపర్ 6 హామీలు ఏమైనాయి అదొక్కటే ప్రశ్నిస్తున్నారు. ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ ఏదైతే చెప్పారో, కర్ణాటకలో చెప్పారో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వెంబటనే చేశారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేశారు. అసలు మీరు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఒక మహిళ బస్సు ఎక్కితే డబ్బులు ఎందుకు కట్టాలి, మీరు ఇచ్చిన హామీలోనే ఉంది కదా అన్నట్టు సూపర్ 6 గురించి ప్రశ్నిస్తున్నారు. సో దీని దగ్గర ఇది ఎలా చూడొచ్చు అంటారు మామూలుగా? ఆమె అడిగే సమంజసమే. ఓకే, ఆమె అడిగే దాంట్లో ఏమీ మనం తప్పు పట్టాల్సిందే లేదు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఒక సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం నడపడం అంత ఈజీ కాదు. అయితే ఈ కూటమి ప్రభుత్వం నడిపే ప్రాసెస్లో అందరినీ కొంచెం సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రాసెస్లో కొంచెం అది మంత్రివర్గము, కూర్పు, చేర్పు అవి నామినేటెడ్ పోస్టుల విషయమే ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాని పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఈ వరదలు అనేది, విజయవాడ వరదలు అనేది ఒక రకంగా అశనిపాతం అనే చెప్పొచ్చు. నిజానికి వాళ్ళ టైం అంతా మింగేసింది ఒక రకంగా. అందువల్ల కొంత లేట్ అయ్యి ఉండొచ్చు. ఏది ఏమైనా సూపర్ 6ని కనీసం ఇప్పుడు ఆ రాష్ట్రంలో సూపర్ 6 గురించి చెయ్యట్లేదు కాబట్టి డైవర్ట్ చేయటం కోసమే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటే కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లా. ఎందుకంటే నువ్వు చేసి వచ్చావు ఇప్పుడు అడగటానికి అన్నట్లు ఆలోచిస్తున్నారు ప్రజలు. కానీ షర్మిల అడుగుతుంది అన్నప్పుడు ఈ మాట అనడానికి లేదు. ఇప్పుడు ఆమె అధికారంలోకి రాలేదు కదా, ఆమె అధికారంలోకి వచ్చి ఉంటే కనుక నువ్వు చేయలేదు కానీ అడుగుతున్నావా అంటారు. కానీ షర్మిల మీద ఆ మాత్రం నెగిటివ్ రాకపోవటానికి కారణం ఏంటి అంటే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ 2 రాష్ట్రాల్లో అమలుపరిచి చూపించింది, ఇక్కడ వీళ్ళు అమలుపరచలేదు కాబట్టి ఆ ధీమాతోటి ఆవిడ మాట్లాడుతుంది. ఏది ఏమైనా కనీసం ఆమె వాళ్ళకి సీట్లు లేకపోయినా ఒక ప్రతిపక్షంగా, అంటే జనరల్గా వామపక్షాలు చేస్తూ ఉంటాయి ఇట్లాంటి పోరాటాలు, వాళ్ళకు ఒక్క సీటు కూడా లేకపోయినా వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, నిలదీస్తూనే ఉంటారు. ఆ విధంగా షర్మిల కమ్యూనిస్ట్ పార్టీ లెక్కలో మాట్లాడిందని మనం అనుకోవచ్చు. ఏదైనా ఆమెకు మాట్లాడే హక్కు ఉంది. ఇకపోతే ఇప్పటిదాకా ఆ కారణాలు ఈ కారణాలు చెప్పి మనం సమయం తీసుకున్నా కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకోవటానికి లేదు. అందుకని వీళ్ళు దాని మీద ముందుకు రావటమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ నేవియేషన్లో చేసిన హడావుడి లాంటివే ఇంకొక 2 హడావుడులు చేశాడు అనుకోండి, జనాలు ఏమనుకుంటారు? చేయడం చేతగాక జనాలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నది కరెక్టే అన్నట్లు మాట్లాడుకుంటారు, డైవర్షన్ పాలిటిక్స్ అనే మాట్లాడుకుంటారు. అందుకని ఏంటి అంటే ఇంకా చాలు, 3 నెలలు అయిపోయింది. 100 రోజుల పాలనలో మీరు మామూలుగానే చాలా బ్యాలెన్స్డ్గానే చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, కాకపోతే ఇప్పుడు ఎన్నికల వాగ్దానాల మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. అంటే ఇది ఒక రకంగా కత్తి మీద సాము. ఓ పక్క అమరావతి చూసుకోవాలి, ఓ పక్క పోలవరం చూసుకోవాలి, ఓ పక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. అసలు మరి సూపర్ 6 సంగతి ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్లోనే ఆయన మేనిఫెస్టో పెట్టినప్పుడే ఇది కొంచెం కాపీ పేస్ట్ లాగా ఉంది అని అనిపించింది. మరి ఎలా చేస్తారో అనుకుంటే ప్రజలు కూడా నమ్మారు. పాపం ప్రజలు నమ్మినందుకైనా భూమి ఆకాశం ఏకం చేసైనా సరే ఈ సూపర్ 6 అయితే అమలు చేయాల్సిన అవసరంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రజలకు కూడా పెద్దగా పవన్ కళ్యాణ్ మీద కానీ బీజేపీ మీద కానీ నమ్మకం ఏం లేదు. వాళ్ళు ఏదో చేసేస్తారు అనేది నమ్మకం ఏం లేదు. నమ్మిందల్లా చంద్రబాబు గారిని చూసే నమ్మారు వాళ్ళు. అందుకని ఆయనే నిరూపించుకోవాలి అంతే. ఇంకా ఆయన భుజస్కంధాల మీదే ఉంది. అది ఎంత బరువైనా సరే, ఎంత భారమైనా మొయ్యాల్సిందే. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇట్లా ఇష్టానికి మాట్లాడి ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం చేసి అనవసరమైన కంగాళి చేయకుండా ఉండి ఏమాత్రమైనా సహకరిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఆయన కొన్ని సైన్ చేసిన సినిమాలు ఉన్నాయంట, కనీసం వాటిలోకి వెళ్తేనన్నా జనాలు ఊపిరి పీల్చుకుంటారేమో అనిపిస్తుంది. ఈ ఆవేశపూరితమైన డైలాగులు అన్నిసార్లు అన్నం పెట్టవు, ఆలోచన ప్రకారమే అన్నం వస్తుంది. ఆ పని ఏదో చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారని చూస్తుంది.
కానీ దానికి ఈవిడ ఇనిషియేటివ్ తీసుకుని చూసారా షర్మిల, ఇది మట్టుకు ఆమెని అభినందించాల్సిందే. ఆమెకు సీట్లు లేవు, ఓట్లు లేవు అని కాకుండా ఆమె మాట్లాడిన అడిగిన దాంట్లో చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి గుర్తించి ఆమె వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.